Hello guys, how are you all? Hoping you are all doing good. In this video, we are going to learn 5 most commonly used idioms. So let's begin our video. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. Our first idiom is play by ears. అంటే చెవులతో ఆడుకోవడమా? కాదు. Play by ears means doing something వితౌట్ ఎనీ ప్లానింగ్. అంటే మనము ఏదైనా ఫ్లోలో చేసుకుంటూ పోతున్నాము, ఏదైతే అయిందిలే అనేసి చేసుకుంటూ పోతున్నాం, జరుగుతుంది ఏదో లైఫ్ అన్నట్టు ఉంది అని చెప్పడానికి మనము ప్లే బై ఇయర్స్ అనే ఇడియం ని యూజ్ చేస్తాం. వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఫ్లంక్ ఇన్ ద ఎగ్జామ్? నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏం చేస్తావు? ఐ విల్ ప్లే బై ద ఇయర్. నేను ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పడానికి I'll play by the ear అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, కూల్ క్యాట్. కూల్ క్యాట్ మీన్స్ someone who is stylish and attractive. ఎవరైనా చాలా స్టైలిష్ గా డ్రెస్అప్ అయ్యారు అండ్ మాట్లాడుతున్నారు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా అట్రాక్టివ్ గా అనిపిస్తున్నారు అయితే వాళ్ళని మనము కూల్ క్యాట్ అని చెప్పాలి. ఓకే, సో మా అన్నయ్య చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా బాగా వేసుకుంటాడు అని చెప్పడానికి మనము మై బ్రదర్ ఈజ్ అ కూల్ క్యాట్ అని చెప్పొచ్చు. ఓకే, థర్డ్ ఇడియం, డాల్డ్ అప్ మీన్స్ డ్రెస్ అప్ నైస్లీ అండ్ పుట్ ఆన్ ద మేకప్. అంటే మంచిగా రెడీ అయి మేకప్ వేసుకోవడాన్ని డాల్డ్ అప్ అంటారు. ఓకే, దేర్స్ అ పార్టీ టునైట్ అండ్ షీ వాస్ డాల్డ్ అప్. ఇవాళ రాత్రి పార్టీ ఉంది, దానికి తను చాలా మంచిగా రెడీ అయింది అని చెప్తున్నారు. ఫోర్త్ ఇడియం, టు క్లాక్ సమ్వన్ మీన్స్ టు అబ్జర్వ్ సమ్వన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ టు గాసిప్ ఆర్ క్రిటిసైజ్ దెమ్. అంటే మన చుట్టుపక్కల ఆంటీస్ లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు? మనల్ని అప్రిషియేట్ చేయడానికి కాదు, వాళ్ళు దాని గురించి గాసిప్ చేసుకోవడానికి లేదంటే జెలస్ ఫీల్ అయి క్రిటిసైజ్ చేయడానికి కదా. ఇలా మన ప్రతి ఒక్క మూమెంట్ ని అబ్జర్వ్ చేయడానికి క్లాకింగ్ అంటారు. ఓకే, మై నేబర్ ఆల్వేస్ క్లాకింగ్ మీ అంటే నా పక్కింటి వాళ్ళు నేను ఏం చేసినా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, బాస్కెట్ కేస్ మీన్స్ someone who is extremely stressed and cannot do anything properly. అంటే ఎవరైనా బాగా టెన్షన్ పడిపోయి స్ట్రెస్ తీసుకొని ఏ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారు అని చెప్పడానికి మనము బాస్కెట్ కేస్ అంటాం. ఐఎమ్ బాస్కెట్ కేస్ వెన్ ఐ హ్యావ్ మోర్ టాస్క్ టు కంప్లీట్. అంటే నాకు చాలా పనులు ఉన్నప్పుడు, చాలా వర్క్ టాస్క్లు ఉన్నప్పుడు నేను ఒక బాస్కెట్ కేస్ని అయిపోతాను. అంటే చాలా స్ట్రెస్ అయిపోతాను, ఏది సరిగ్గా చేయలేను అని అర్థం. అండర్స్టూడ్? మీకు ఈ ఇడియమ్స్ నచ్చుంటే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్క ఇడియంతో ఒక్కొక్క సెంటెన్స్ ని ఫ్రేమ్ చేసి కమెంట్ చేయండి. ఓకే.